ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, నా జాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు అనేక మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని, సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు ఇంకా ప్రార్థనలోకి రాలేకున్నారు, ఎవరెవరు ఏ ఆటంకాలు అడ్డంకులతో ఉన్నారు నా ప్రభా, బిడ్డలందరినీ నా తండ్రి ఏ ఆటంకాలు లేకుండా నా తండ్రి ఆటంకాలు తొలగించి ప్రార్థనలు ఏకీభవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ మేము కానీ, మా బిడ్డలు కానీ, మా ఇంటి వారు కానీ, మా కుటుంబస్తులు కానీ నా ప్రభ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, మా మాట వల్ల, మా క్రియల వల్ల నా తండ్రి ఎవరైనా బాధపడి ఉంటే నా తండ్రి వారిని క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలుసో తెలియకు చేసిన తప్పయ్యా, దయగల దేవా దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు పట్టుకుంటేనే నా ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కడితేనే నా తండ్రి, కుటుంబాల్లో నా ప్రభ శాంతి సమాధానం లేకుండా మనస్పర్ధలతో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని నా ప్రభ మీరు ఒక్కసారి దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా ప్రభ. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రి వాళ్ళమయ్యా. ఈ లోక జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు, సహనం నా ప్రభ మీ ఎడల నా తండ్రి భయభక్తులు కలిగి ఎలా జీవించాలో నా ప్రభ, మీరు చూపించిన ప్రేమ ఎదుటివారి మీద మేమెలా చూపించాలి, అందరితో సమాధానంగా ఎలా ఉండాలి, ఆ హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభ మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మాలో ఉన్న నా ప్రభ కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేయండి నా తండ్రి. అహంకారాన్ని, గర్వాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభ తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు క్రియలు నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, అడ్డంకులు ఎదురైనా సరే నా తండ్రి మీ మాట నుండి త్వర తప్పిపోకుండా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఎలా నడవాలో నా ప్రభ మాకు అనుగ్రహించిన ధైర్యాన్ని నా ప్రభ మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు సమస్యల గురించే బిడ్డలు ఆలోచిస్తున్నారు, కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడో నేను తప్పిపోయాను, ఏదో విషయం నా తండ్రి మనసు గాయపడింది, నా వల్ల నా కుటుంబస్తుల వల్ల ఎక్కడో తప్పు జరిగింది అని ఆలోచించుకోలేకపోతున్నామయ్యా. దయగల దేవా మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి, అహంకారాన్ని తీసివేసి నా ప్రభ ఎక్కడ తప్పు జరిగిందో పశ్చాత్తాపపడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీ నుండి దూరం చేసేది నా ప్రభ ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది గొప్ప పేరైనా, ఆస్తులైన, అంతస్తులైన, మంచి జ్ఞానమైన, మంచి సంపదైనా సరే నా తండ్రి మీ నుండి దూరం చేసేది మంచి ఆరోగ్యమైనా కూడా మాకొద్దు నా ప్రభు. మీ నుండి దూరమై
మేము క్షేమంగా ఎలా ఉండగలుగుతామయ్యా? ఒకరోజు ఉంటాం మేము, 2 రోజులు ఉంటాం మేము. మేము బ్రతికినంత కాలం మీ తోడు మాకు కావాలి కదా నా తండ్రి. మేము మరణించినా కూడా నా ప్రభా సజీవులుగా ఉండాలంటే మీరుంటేనే కదా నా తండ్రి. మీరు లేకుండా నా ప్రభా, మీ తోడు మీ కృప మాకు లేకుండా మేము క్షేమంగా ఉండలేమయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ బలహీనతల్లో ఉండిపోతున్నారు నా ప్రభా, సమస్తం ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా మీతో మీకు మొరపెడతానే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, కానీ కుటుంబాల్లో వారిలో మార్పు రావట్లేదని ఎంతో బాధపడుతున్నారని, కుటుంబ యజమాని దారి తప్పిపోతున్నాడని, సరైన దారిలో నడవట్లేదని, ఎంత చెప్పినా వినట్లేదని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో సిస్టర్లు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అన్ని సంవత్సరాలు నా ప్రభా మీకు ఇష్టమైన ప్రార్థన చేసేమో లేదు మాకు తెలియదు. అన్ని సంవత్సరాలు మీకు ఇష్టమైన ఆరాధన చేసేమో లేదు మాకు తెలియదయ్యా. క్రియలేని విశ్వాసం వ్యర్థమన్నారు నా తండ్రి. మీ ఎడల మాకున్న విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించమన్నారయ్యా. ఆ గ్రహింపు నా ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మా క్రియలు ఎలా ఉన్నాయి, మా చూపులు, మా తలంపులు, మా ప్రవర్తన, మా నడక నా ప్రభా ఎలా ఉందో నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించుకుని నా ప్రభా, ఒకవేళ లోకంలో ఉంటే, ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉంటే మొదట వారిని వారు సరి చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని మీరే సాధకము చేసుకున్నాడని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభా అప్పుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో నా తండ్రి, అప్పుడు వల్ల నా ప్రభా మనశ్శాంతి లేకుండా వడ్డీలు కట్టలేక నా తండ్రి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో నా ప్రభా వడ్డీలే కట్టలేకపోతున్నారు, అసలు ఎలా కట్టగలమని ఎవరైతే బాధపడుతున్నారు, కట్టలేని అప్పుడు ఎందువల్ల చేయాల్సి వచ్చిందో, ఎందుకొరకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. తెలియదయ్యా. ఇలాగ జ్ఞానంతో ఆలోచిస్తే తర్వాత ఇలాగే బాధపడాల్సి వస్తుందని గ్రహింపు లేకుండా చేసుంటారయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులు బిడ్డను క్షమించిన తండ్రి, అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నామయ్యా. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా మమ్మల్ని ప్రతి దినము నా ప్రభ సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి పని, వారు చేసే ఉద్యోగం, వారు చేసే వ్యాపారం, వ్యవసాయం ప్రతిదీ కూడా మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా కూడా మాకు ఏ ఆటంకం, ఏ ఇబ్బందులు నా ప్రభా మీ ఆశీర్వాదం లేకుండా నా తండ్రి మేము ఎంత కష్టపడి పని చేస్తున్నా నా తండ్రి ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది. దయగల దేవా, మీ చిత్తం లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా, మీ తోడు లేకుండా మేము ఏమీ చేయలేము నా ప్రభా. ఇంకా ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, పని చేయడానికి ఓపిక అయితే ఉంది, చేసే పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరు వారి మీద దయ ఉంచి, తెలియదయ్యా తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభా, వారు చేయదగిన పని, చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఆ వయసులో నా ప్రభు ఏది సరైన ఉద్యోగమో, ఎక్కడ బాగుంటుందో, ఎక్కడ ఒత్తిడి లేకుండా, ఎక్కడ నిమ్మళంగా ఉంటుందో బిడ్డలకు తెలియదు నా తండ్రి. కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవా, వారు చేసిన పని నా తండ్రి, వారు చేసే పని నా ప్రభ నెమ్మదిగా నా తండ్రి ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా ఉండే అటువంటి పనిని, అటువంటి ఉద్యోగాలను నా ప్రభ మీ బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మేము ఏ దారిలో నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి చూపులు చూడాలో, ఎలాంటి తలంపులు కలిగి ఉండాలో ప్రతిదీ కూడా మా కోసం నా తండ్రి కొన్ని వేల సంవత్సరాల ముందే పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టినదేమో. ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ ఎందుకయ్యా? కానీ చదువుతున్నాం కానీ గ్రహించుకోలేకపోతున్నామయ్యా. చదువుతున్నాం కానీ ఆ ప్రకారంగా మమ్మల్ని మేము మార్చుకోలేకపోతున్నామయ్యా. మాలో ఉన్న అజ్ఞానాన్ని, మాలో ఉన్న బద్ధకాన్ని తీసివేసిన అతడి అహంకారాన్ని మాలో నుంచి తీసివేసి సరైన క్రమంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా ప్రభ, అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే
గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు కలిగి కృతజ్ఞతా హృదయాలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, హెచ్చించుకొని వాడు తగ్గించబడును అని చెప్పారు నా తండ్రి. తగ్గింపు తగ్గింపు, ప్రతి ఒక్కరు తగ్గింపు, దీన మనసు మాకను కావాలయ్యా. గర్వం, అహంకారం మాలోకి రానివద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ, మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ పంట వేశారు నా తండ్రి, విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మనుషులైతే అనేక మంది అనేక రకాలుగా భయపెడతారయ్యా. ఇక వర్షాలు పడవు, ఇక కరువే అని అనేక మంది భయపెడతారు. కానీ నా ప్రభ, ఏదైనా సరే చేయగల శక్తి గల తండ్రి మీరు మాత్రమే మాకున్నారని నమ్ముచున్నాం నా తండ్రి. మీరే ఏదైనా చేయగలరు నా ప్రభ. మీ చిత్తం లేకుండా ఏది జరగదు నా తండ్రి. మీ చిత్తానుసారంగానే నా ప్రభ ఏదైనా జరిగింది నా ప్రభ. బిడ్డలు విత్తనాలు వేసి వర్షాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా ప్రభ, తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో నా ప్రభ ఒకవేళ దారి తప్పుంటే వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. ఆ వర్షాలు లేకపోతే పంట పండక నా ప్రభ నష్టాల పాలవుతారయ్యా. ఎన్నో కుటుంబాలు ఆ వర్షాల మీద, వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం నా ప్రభ పంట సమృద్ధిగా ఉంటేనేగా నా తండ్రి మేము సమృద్ధిగా నా తండ్రి ఆహారాన్ని పొందుకుంటామయ్యా. మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉన్నా సరే నా ప్రభ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. అంత సమృద్ధి ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది. అంత సమృద్ధి వర్షాలు ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మా దేశంలోనే నా ప్రభ కరువుతో నా ప్రభ అల్లాడిపోతా ఉంటే మేము నిమ్మళగా నెమ్మది కలిగిన మేము ఎలా ఉండగలం నా తండ్రి. దయగల దేవ, ఆ హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని మీరు మాకు ఇవ్వలేదయ్యా. మాతో పాటు అందరూ బాగుండాలని కోరుకునే మనసిచ్చిందే మీరు కదా నా తండ్రి. వర్షాలు లేక ఎవరెవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో నా ప్రభ, వారికి కావలసిన వర్షాన్ని సమృద్ధిగా నా ప్రభ పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు గుప్పెలు విప్పితేనేనయ్యా బిడ్డలు పూర్తిగా ధారాళంగా వర్షాలు పొందుకుంటారని. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాలు ఆపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరలా ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు అరచేతంత మేఘంతో నా ప్రభ అంత పెద్ద వర్షాన్ని పంపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసు తెలియక మాట్లాడుంటే క్షమించమని అడుగుచున్నామయ్యా. మీరు పక్షపాతి కారయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. వర్షాలు లేక ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారు వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. తెలుసా తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి ప్రతి ఒక్కరి పొలము నా ప్రభ సమృద్ధిగా వర్షాన్ని పొందుకుని సమృద్ధిగా పంట పండి నా ప్రభ ఏ తెగులు లేకుండా ఏ నా తండ్రి కీడు నా ప్రభ ఆ పంటకు రాకుండా నా తండ్రి ఎటువంటి వరద నా ప్రభ పంటకు రాకుండా మీ రక్షణ కంచెం పంట చుట్టూ ప్రతి ఒక్కరి పంట చుట్టూ వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ పొలంలో పనిచేసే ప్రతి ఒక్కరికి మీ బలము శక్తిని అనుగ్రహించండి. వారు వచ్చేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా వర్షాల వల్ల కరెంటు స్తంభాల వల్ల నా ప్రభ ఎవరికి ఏ ఆపద ఏ కీడు రానివ్వద్దయ్యా. దయగల దేవ, ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థించమని అడిగారు వారి కుటుంబాల కోసం ప్రార్థించమన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ మీ పాదాలకు అప్పగిస్తున్నామయ్యా. కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు తీసివేయండి నా తండ్రి. మా కుటుంబస్తులతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే బయట వారితో ఇరుగు పొరుగు వారితో మేమెలా సంతోషంగా సమాధానంగా ఉండగలం నా తండ్రి. దయగల దేవ, మాలో ఉన్న ఆ కోపాలు ద్వేషాలు పంతాలు పట్టింపులు తీసివేసి నా తండ్రి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా మనసు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నాకు తోడుగా ఉండట్లేదు అనే ఆలోచన మాలో నుంచి తీసివేసి నా తండ్రి అందరితో సమాధానంగా అందరితో ప్రేమగా ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేనే అందరితో సమాధానంగా ఉంటాను ఉండమని నా తండ్రి చెప్పాడు.
అని ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభ ఆ రీతిగా మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని చెప్పిన మీ మాట నా ప్రభ ప్రతి ఒక్కరిలో నాటుకుపోయారు. మీ కృప అనుగ్రహించండి. ఆ బంధం ఎంత విలువైనదో, ఆ బంధానికి మీరెంత విలువిచ్చారు, ప్రతి ఒక్కరు అంతే విలువివ్వాలి నా ప్రభ. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే ఏ ఆటంకాలు ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావయ్యా. ఎవరు వారిని విడదీయరయ్యా, విడదీయబన్నాయని ఎవరిని వారిని వేరుపరచనివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మొదట ప్రతి ఒక్కరి వివాహాలకు సిద్ధంగా ఉన్న బిడ్డలందరినీ ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తెలుసో తెలియకో లోకంలో బ్రతుకుతున్నారేమో, తెలుసో తెలియక లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారేమో, తెలియదయ్యా. ఈ లోక అజ్ఞానంలో ఉన్నారు. ఈ లోక వెర్రితనాన్ని బిడ్డల నుంచి తీసివేసి, ఈ లోక మనసుని నా ప్రభ, ఆలోచన నా తండ్రి తీసివేసి నా ప్రభ, మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చి నా తండ్రి. యవన కాలంలో నా తండ్రి మీ మీదే ఆధారపడాలి. యవన కాలంలో మీరు చూపించిన దారిలో నడవాలంటే చాలా ఆటంకాలు వస్తాయి నా తండ్రి, ఎన్నో ఆకర్షణలు వస్తాయి నా ప్రభ. వాటన్నిటి నుండి విడిపించగల శక్తి గల తండ్రి మీరే అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితాన్ని మొదట బిడ్డలకు నేర్పించి, నెమ్మది కలిగి తగ్గింపు వినయము విధేయతతో నడుచుకునే హృదయాన్ని బిడ్డలకి మొదట అనుగ్రహించి, మీ చిత్తంలో వారి మనసుకు సరిపడా జీవిత భాగస్వామి నా ప్రభ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మీ దయ వల్ల ఎవరి వివాహాలైతే కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. లోకస్తుల్లాగా నా తండ్రి లోక ఆడంబరాలకి పోకుండా నా ప్రభ ఉన్నంతలోనే నా తండ్రి ఎలా ఆ వివాహాన్ని జరిపించాలో ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులకు అనుగ్రహించండి. ఎవరి వివాహాలు పెట్టుకున్నారో నా తండ్రి, ఎవరి వివాహాలు జరగబోతున్నాయి, ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలో మీరున్నారయ్యా. ఏ లోటు రాలేదు, రానివ్వలేదయ్యా. ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ యజమాని నా తండ్రి అవమాన పాలవ్వకుండా, చులకన అవ్వనివ్వకుండా నా తండ్రి మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి, బిడ్డలకు ఏ లోటు ఉండదు, ఉండనివ్వరయ్యా. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కదా అనే గ్రహింపు బిడ్డలకు కలిగించండి. పశ్చాత్తాప హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. లోకస్తుల్లాగా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారయ్యా. పంతాలకి పట్టింపులకు పోయి నా తండ్రి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. ఈలోక అజ్ఞానంలో ఉన్నారు. ఈలోక అజ్ఞానం వెర్రితనంతో ఆలోచిస్తున్నారు. తెలియదయ్యా. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులమో, మేమేదో జ్ఞానవంతులమో అని కాదు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలకున్న ఆ జ్ఞానాన్ని తీసివేసి మాట్లాడిన మాటలు దయతో క్షమించిన ప్రభ. విడిపోయిన ప్రతి ఒక్కరిని మరలా ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు సిద్ధపడి ఉండాలి కదయ్యా. బిడ్డలు తగ్గింపుతో ఉండాలి కదయ్యా. మీకు ఇష్టమైన క్రియలే బిడ్డలు చేయాలి కదయ్యా. వారి హృదయాలు మీ వైపు తిప్పండి. తెలుసో తెలియక లోకస్తుల్లాగా నా తండ్రి మనుషులు చెప్పిన మాటలకి భయపడుతున్నారేమో నా తండ్రి. మనుషులు చెప్పిన మాటల వల్ల మీ మీద నమ్మకాన్ని కోల్పోతున్నారేమో తెలియదయ్యా. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా, మెడిసిన్ మీద బిడ్డలు ఆధారపడకుండా, అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉంది, నాకు థైరాయిడ్ ఉంది కదా, నా గర్భాశయంలో ఈ ప్రాబ్లం ఉంది, నా భర్తలో ఆ ప్రాబ్లం ఉంది కదా, అందుకే మాకు బిడ్డలు కలగట్లేదు కదా అని డాక్టర్ చెప్పారు కదా అని నా ప్రభా లోకస్తుల్లాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. అవన్నీ అపవాది తెచ్చే ఆలోచనలని బిడ్డలు గుర్తించాలయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. మొదట భార్యాభర్తలు ఇద్దరి మధ్య సమాధానం ఉంచిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. మీ దయ లేకుండా, మీ చిత్తం లేకుండా ఏది జరగదయ్యా. మేము ఎంత మెడిసిన్ వాడినా, ఎంత గొప్ప సీనియర్ డాక్టర్తో మేము ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఆ బహుమానం ఇవ్వాల్సింది మీరే కదా నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నామయ్యా.
పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు నా ప్రభా గర్భఫలం లేకుండా గొడ్రాలా అని అనిపించుకున్నారు నా తండ్రి. ఎంతో దుఃఖంతో ఎంతో వేదనతో మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు వారి కన్నీరు కార్చినప్పుడు నా తండ్రి కరిగిపోయిన దేవా మీకే స్తోత్రమైన. వారెంత గొప్పవారు కాదు నా తండ్రి, వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదే. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఎంత పెద్ద వయసు అయినా సరే, మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా గర్భాలను తెరవగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే మీ దయను బట్టి నా ప్రభ గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. తెలిసి తెలియని అజ్ఞానం వల్ల నా తండ్రి పొందుకున్న ఆ గర్భఫలాన్ని, ఆ బహుమానాన్ని బిడ్డలు కోల్పోకుండా నా తండ్రి ప్రతి దినము ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా నా ప్రభ ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి అయ్యా. ఈలోక జ్ఞానంతో మేము ఆలోచిస్తే ఆ జ్ఞానం దేనికి సరిపోదు నా తండ్రి. ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలా ఉండాలో, ఎంత భయభక్తులతో ఉండాలో, ఆ పొందుకున్న బహుమానం నిలబడేలా నిలబెట్టుకునేలా ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి నా తండ్రి. ప్రతి స్కానింగ్ రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా, ప్రతి టెస్ట్ నా తండ్రి నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మీకు లోబడే మనసుని బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ప్రమాదాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డల దాకా రాకుండా వారి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా కృప బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా బిడ్డలకు నా తండ్రి మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. విశ్వాసాన్ని కోల్పోకుండా మీ చిత్తంలో ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరుంటే చాలు నా తండ్రి. మనుషులైతే అమ్మ నీకు నార్మల్ కాదు అంటారు, కానీ నా తండ్రి పరమ వైద్యులు మీరుంటే చాలయ్యా. ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే నా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా బలహీనులైపోతున్నారు నా తండ్రి. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, జీర్ణ సమస్యలు నా తండ్రి, గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాడు, గుండె జబ్బులతో నా ప్రభ, కిడ్నీల సమస్యలని, లివర్ ప్రాబ్లం అని నా తండ్రి, పక్షవాతంతో, నరాల బలహీనతతో నా ప్రభ ఎవరైతే నా తండ్రి అనారోగ్య పాలైపోయారో నా ప్రభ, నడవలేని పరిస్థితులు, కంటి చూపు సరిగా లేకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, మెంటల్ ప్రెషర్తో ఎవరైతే ఉన్నారో నయ్యా, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి యేసు నామంలో సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. తెలియనయ్యా, తెలిసో తెలియకో చేసిన తప్పులయ్యా, తెలుసు తెలియక చేసిన తప్పుల వల్లే నా తండ్రి, మేం చేసిన తప్పుల వల్లే మాకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని బిడ్డలు గ్రహించేలా వారి మనోనేత్రులు తెరిచి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పినది, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పుడు పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది క్యాన్సర్ గడ్డలైనా సరే, చర్మ సమస్యలైనా, కడుపులో నొప్పైనా సరే, ఎలాంటి రోగాలైనా సరే యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా కృప అపవాది చేతిలో పడకుండా విడుదల కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. చేసిన తప్పుకి ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడాలయ్యా. నేను చేయలేదు అని నా ప్రభ ఎవరు మాట్లాడనివ్వద్దు నా తండ్రి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని మీరు చెప్పిన మాట అది నిజమని ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా. అయ్యో నేను ఏ తప్పు చేయలేదు అనే భ్రమలో ఎవరిని ఉండనివ్వద్దయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే చెకప్లకు వెళ్తున్నారో ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేది, ఎంత భయంకరమైన రిపోర్ట్లైనా మార్చివేయగల శక్తి, నార్మల్గా ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా. ఎన్ని హాస్పిటల్స్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు,
హాస్పిటల్లో అడ్మిట్ అయినా తండ్రి, ఆ ప్రాణాపాయ స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ఆపరేషన్లు చేయించుకొని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మరొక్కసారి వారికి ఆయుష్ ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. హిజ్కియా గారు మరణానికి చేరువుగా ఉన్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారయ్యా. హిజ్కియా గారంత నీతిమంతులం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకిచ్చి నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యం, నూతన ఆయుష్ నా ప్రభా, నూతన హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సంతోషంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు, మీ సేవ చేసే బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభా, ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా, మీకే స్తోత్రమయ్యా. మీరు అప్పగించిన పనిని నా తండ్రి నమ్మకంగా ఎలా చేయాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియక తప్పుగా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నామయ్యా. ఆ సంఘాల్లో ఉన్న బిడ్డలకు నా తండ్రి మీ విశ్వాసులకు ఎలా బోధించాలో మీ మాట నా ప్రభ, సరైన మీ మాట ఎలా వారి హృదయంలో నాటుకుపోయేలా ఎలా బోధ చేయాలో ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. చతురోక్తులతో కానీ మాటకారితనంతో కానీ బోధ చెయ్యొద్దు అని మీరు చెప్పారయ్యా. ఆ మాట ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేయండి. నేనేదో నీతి మంత్రాలను, నేనేదో వారికన్నా గొప్పదానని కాదు నా తండ్రి. మీ కృపను బట్టే నా ప్రభ, నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభ. వారి సేవలో నా తండ్రి ఎన్ని ఆటంకాలు వచ్చినా నా తండ్రి, ఎంతమంది వ్యతిరేకులుగా మారినా సరే నా ప్రభ, ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సరిచేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఎవరెవరు దాడులు చేస్తున్నారు, ఎవరెవరు మీ బిడ్డలు చులకనగా చేసి మాట్లాడుతున్నారు, ఎవరెవరు హేళనగా మాట్లాడుతున్నారు తెలియదయ్యా. తెలుసో తెలియకో మాట్లాడుతున్నారయ్యా. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం దయగల దేవా. తెలుసో తెలియకో కఠినమైపోయిన వారి హృదయాలు కరిగింపచేసి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ, నిజమైన తండ్రి మీరే అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే మా దేశం నుంచి నా తండ్రి దేశానికి నా ప్రభ పనుల కోసం వెళ్ళారో, చదువుల కోసం వెళ్ళారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబాన్ని వదిలిపెట్టి, ఆయన వాళ్ళని వదిలిపెట్టి, అందరినీ విడిచిపెట్టి నా ప్రభు ఒంటరిగా దేశానికి కష్టపడుతున్నారయ్యా. ఎవరెవరి దగ్గర వారు కష్టపడుతున్నారు, ఎవరి దగ్గరే వారు పని చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించండి. వారిని ఇబ్బంది పెట్టకుండా, అయ్యో అంత దూరం నుంచి వచ్చారు, వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే మంచి హృదయాన్ని ప్రతి యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఇబ్బంది పెట్టకుండా, నా దగ్గర కింద పనిచేసే వాళ్ళే, జీతానికి పనిచేసే వాళ్లే కదా అని చులకనగా బిడ్డలు చూడకుండా వారి మీద జాలి దయ కలిగించండి అయ్యా. ఒకానొక సమయంలో యోసేపు గారు నా ప్రభ దేశాన్ని ఈజిప్ట్ దేశానికి బానిసగా వేయబడినప్పుడు ఇంటి యజమానికి, జైలు అధికారికి యోసేపు గారి మీద దయ పుట్టించారయ్యా. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభ బిడ్డల నా తండ్రి ఒకవేళ వారి మీద కోపపడి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. బిడ్డల మీద నా ప్రభ ప్రతి యజమానులకి వారి మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభ ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డల పడకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. వెనుజులా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. భూకంపం వల్ల నా ప్రభ ఎంతమంది అయితే మరణించారు, ఇంకా ఎంతమందికి శిథిలాల కింద నా తండ్రి విగత జీవులుగా పడి ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అంత భయంకరమైన విపత్తు, అంత భయంకరమైన భూకంపం ఎందువల్ల వచ్చాయో మీకే మాత్రమే తెలుసయ్యా. తెలుసో తెలియకో నా ప్రభ బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మరణించిన వారికి నా తండ్రి ఎవరైతే వారి కుటుంబస్తులను కోల్పోయారో ఆ కుటుంబానికి పూర్తి ఓదార్పు నా ప్రభు మీరు అనుగ్రహించండి. ఎవరైతే గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారో నూతన బలము, శక్తి ఇచ్చి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చి త్వరగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నిరాశ్రయులైపోయారో వారికి కావలసిన ఆహారాన్ని నా ప్రభు వసతుల్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం. నా తెలియదయ్యా, తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి మనం అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభ యూరోప్ కంట్రీస్ లో ఎండల వల్ల ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభ బిడ్డలకు కావలసిన నా తండ్రి వర్షాన్ని పంపించమని అడుగుచున్నామయ్యా. బిడ్డలు నా తండ్రి వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో తట్టుకునే శక్తిని నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి, మీ చిత్తం లేకుండా ఆ శక్తి మీరివ్వకుండా మేము ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రత్యామ్నాయాలు చేసుకున్నా సరే నా తండ్రి అదంతా వ్యర్థమైపోయింది. మీ ప్రేమ నా ప్రభ బిడ్డలు తెలుసుకోవాలి నా తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. వారిని నా ప్రభ మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా దేశం నుంచి పనుల నిమిత్తం వెళ్ళిన ప్రతి ఒక్కరు నా తండ్రి మరలా క్షేమంగా మా గృహాలకు మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారి వీసా విషయంలో కూడా నా ప్రభ ఎవరిది రిజెక్ట్ అవ్వకుండా, ఏ సమస్యలు ఏ ఆటంకాలు రాకుండా అన్నీ నా ప్రభ పరిస్థితులను చక్కబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో ఎవరు కూడా నా ప్రభ మానసికంగా కృంగిపోకుండా నా తండ్రి ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించండి. మీరు తోడుగా ఉన్నారని బిడ్డలు గ్రహించగలిగితే చాలు నా తండ్రి. నా తండ్రి ఒకవేళ ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చిందేమో దాని తర్వాత నాకు అంతకన్నా గొప్ప మేలు చేయబోతున్నాడు అని ఆలోచించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.